నాయన ఈ గొల్లవిల్లు అనే గ్రామంలోని గొల్లవిల్లు అనే గ్రామంలో ఎవరండిది అది వాడపర్రు వాడపర్రు అనే గ్రామంలోని ఈ గొల్లవిల్లి పక్కన వాడపర్రు అనే గ్రామంలోని మూడు కథలుగా చెప్పాలండి. ఒక ఆదిశక్తి పుడతాను, అవును. ఒక శ్రీనివాస కళ్యాణం చెప్పాలండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జీవో చరిత్ర చెప్పాలి. జీవో చరిత్రగా చెప్పాలి. అంటే నాయన ఈ కూర్చున్న శుభవారానికి వచ్చమ్మా. ఏమనండి ఈ క్వాలిటీ వాళ్ళు సమ్మర్ వెంటనే అడుగుతున్నారు. అది వచ్చమ్మా. అంటే కొత్తగా గృహం కట్టించుకున్నవారు కానీ లేకపోతే తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ లేకపోతే కళ్యాణం అయినమన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని కేజీ గాని కోల వెలిగించి కోల స్తంభనం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుందని, వారి కుటుంబం పాలు పొంగునట్టు పొందుతుందని మన పెద్ద గురువు గారే చెప్పబడి ఉన్నదండి. అందుచేత ప్రతి ఊరికి